ఎజ్రా గ్రంథంలో కొన్ని ధ్యానాలు చేస్తూ వస్తున్నాం. అయితే ఈరోజు అదే ధ్యానాన్ని మరి ఒక సందర్భంగా మనం కలిసి ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పటికి 3 అధ్యాయాలు మేము పూర్తి చేసాం. 6 వర్తమానాలు ఉన్నాయి అందులో. ఇది 7వ వర్తమానం. 4వ అధ్యాయాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం. 4వ అధ్యాయం అంతా చేయలేం, కానీ అవకాశం ఉన్నంత మేరకు మన సమయం లోపల మనం ధ్యానం చేయాలని నేను భావిస్తున్నాను. అలాగే ఈ కరోనా కాలంలో మేము యూట్యూబ్లో సుమారు చాలా వర్తమానాలు అప్లోడ్ చేశాం. క్రిస్టియన్ అసెంబ్లీ పేరాల అనే మా ఛానల్ ఉంది. ఆ ఛానల్లో దగ్గర ఒక 150 మెసేజెస్ దాకా ఉంటాయి. అన్ని గ్రంథాల మీద మేము ఈ మెసేజెస్ రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. మీరు కావాలంటే కూడా వినొచ్చు. నెహెమ్యా గ్రంథం కూడా సంపూర్తి చేయబడింది. నెహెమ్యా గ్రంథం మీద ఒక 29 మెసేజెస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎజ్రా గ్రంథం మీద వరుసగా 3 అధ్యాయాలు 6 వర్తమానాలు ఇచ్చాం. ఇది 7వ వర్తమానం. ఇలాగూ గ్రంథాలుగా ధ్యానం చేస్తున్నాం. ఈ మెసేజెస్ అన్ని మీరు వినాలి అని అనుకుంటే మా ఛానల్ జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి క్రిస్టియన్ అసెంబ్లీ పేరాల అని టైప్ చేస్తే వర్తమానాలు వినొచ్చు. మంచిది. 4వ అధ్యాయం చదువుకుందాం. ఎజ్రా గ్రంథం. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు వద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారం. ఇచ్చటికి మమ్మను రప్పించిన అష్షూరు రాజాన ఏ సర్హద్దోను యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారం. మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జెరుబ్బాబెలును యేషూవయును ఇశ్రాయేలీల పెద్దలను తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవుని మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు. మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరెషు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదమని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగు చేసి కట్టుచున్న వారిని బాధపరచురి. మనం చదువుకున్న ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని మన ప్రియ రక్షకుడు దీవించుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం ప్రారంభంలో సాతాను యొక్క కుయుక్తి, ప్రభు పని ఎక్కడ జరుగుతున్నా ప్రభు పని యథార్థంగా, స్వేచ్ఛగా, త్యాగపూరితంగా, సమర్పణతో ప్రభు పని చేయాలని మక్కువ కలిగి ప్రభు పని ఎక్కడ జరిగిస్తున్నా సాతానుడు ఊరుకోడు. ఆ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. చెర నివారణ అయిన వారు అనే మాట మనం మొదటి వచనంలో చూస్తున్నాం. బాబేలు చెరలో 70 సంవత్సరాలు వారు ఉన్నారు. రాజైన కోరెషు ద్వారా దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు బబులోను నుండి యెరూషలేమునికి సుమారుగా 900 మైళ్ళు కాలినడకన నడిచి వచ్చారు దేవుని మందిరాన్ని కట్టడానికి. ఆ వచ్చిన వారు బబులోనులో 70 ఏళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, స్థిర నివాసాలు ఉన్నాయి, వారికి అన్ని ఉన్నాయి. అసలు బబులోనులో ఉన్న దేవుని ప్రజలు ఎంతమంది అంటే సుమారు 20 లేక 30 లక్షల మంది ఉన్నారు. ఆ రోజు కోరెషు ప్రకటించినప్పుడు యూదులు 20 లేక 30 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల 30 లక్షల మంది యూదులు అందరు రావాలి న్యాయంగా దేవుని మందిరం కట్టడానికి యెరూషలేము. అందరికీ పర్మిషన్ ఇచ్చాడు కోరెషు. కానీ కేవలం ఒక 50,000 మందే వచ్చారండి. మెజారిటీ రాలేదు.
అందరూ ఎవరంటే మేము దేవుని ప్రజలు అంటారు. ఇందులో మనం నేర్చుకునే సత్యం ఏంటంటే ప్రతి స్థానిక సంఘంలో కూడా నంబరింగ్ బాగానే ఉంటుంది, సభ్యులు బాగానే ఉంటారు, కానీ పనిచేసేవారు కొద్ది మంది, 2 లేక 3 అంతే. పాత నిబంధన కాలంలో అలాగుంది, క్రొత్త నిబంధన కాలంలో అలాగుంది. మరి ఈ పరిస్థితి ఎప్పుడు సరవుతుందో మనకు తెలియదు. దేవుని పిల్లలందరూ దేవుని పని చేయడానికి నాడు సిద్ధంగా లేరు, నేడు సిద్ధంగా లేరు. మరి ఇన్ని లక్షల మందిలో కేవలం 50,000 మంది బయలుదేరి వచ్చేటప్పుడు వారు కొన్ని ఇళ్ళు వదిలేశారు, అక్కడున్న పొలాలు ఉంటే అవి వదిలేశారు, ఆస్తులు వదిలిపెట్టారు, తమకున్న సౌకర్యాలు విడిచిపెట్టారు. అక్కడ చక్కగా మంచి సుఖవంతమైన జీవితం ఉంది బబులోనులో. కానీ ఇప్పుడు యెరూషలేము వస్తే వారికి ముందు నివాసాలు ఉండవు. యెరూషలేము ఎలా ఉందంటే పాడు దెబ్బలాగా ఉంది, కూల్చివేయబడి కాల్చివేయబడి రాళ్ల కుప్పలతో నిండి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే చెత్తతో నిండి ఉంది. వారు యెరూషలేము వస్తే ముందు ఆ చెత్తను తొలగించాలి, ఆ రాళ్ల కుప్పలు తొలగించాలి, ముందు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి, తర్వాత మందిరాన్ని కట్టాలి. అంటే వారు కష్టపడి పనిచేయడానికి వచ్చారు. వారు తమ ఆస్తులు విడిచిపెట్టి వచ్చారు కాబట్టి ఏదో కొద్దిపాటి వారు తీసుకురాగలిగినంత వరకే తెచ్చుకున్నారు కాబట్టి వారు పేదలే, వారు బలహీనులు, వారు కొద్ది మంది. అయితే వారిలో ఉన్న ఆసక్తి గొప్పది. వారిలో ఉన్న ఆసక్తిని బట్టి వారు త్యాగం చేసి సుఖవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి బబులోను నుండి కాలినడకన నడిచి యెరూషలేము చేరుకున్నారు. 3వ అధ్యాయం చూస్తే వారు స్వేచ్ఛగా అర్పణలు ఇచ్చారని చూస్తున్నాం. చూసారు, వారి దగ్గర ఉన్నదే కొద్దిగా సొమ్ము, ఆ కొద్ది సొమ్ము కూడా ప్రభు మందిరానికి ఇస్తున్నారండి. అంతేకాదు వారు వచ్చిందేమో మందిరాన్ని కట్టడానికి. మందిరాన్ని కట్టాల 3వ అధ్యాయం చూస్తే ముందు బలిపీఠం కట్టారు. కాబట్టి ఒక విశ్వాసికి ముఖ్యమైనది మందిరం కాదు, బలిపీఠం. అంటే మందిరం అంటే పాత నిబంధనలో కట్టడాలు ముఖ్యం కాదు, అది నేర్చుకోవాలి మనం. ఈనాడు కట్టడాలకి దేవుని సొమ్మంతా ఖర్చు పెట్టి వ్యర్థం చేస్తున్నారు దేవుని ప్రజలు, సంఘాలు. దేవుని పిల్లలు ఇచ్చే దేవుని సొమ్మును మందిరాల నిర్మాణం అనే పేరు మీద కట్టడాలు కేవలం మట్టిలో పోయడానికి లక్షల రూపాయలు వెచ్చించి సేవ లేదు, సేవకులకి లేదు. ఇది ఒక పెద్ద దౌర్భాగ్యం అన్నమాట ఈనాడు మన సంఘాలకి. ఎక్కడ చూసినా మందిరాలు అవసరమే. మనం కూడుకొని ప్రభుని సేవించాలి, ఆరాధించాలి. ఒక స్థానిక సంఘానికి ఒక మందిరం మన సామర్థ్యం కొలది అవసరమే. ఎంత మట్టుకు అవసరం అంటే దేవుని సేవను ఆపి దేవుని సేవ చేయకుండా డబ్బంతా ధారపోయమని బైబిల్ చెప్పలేదు. దట్ ఈస్ కాల్డ్ సిన్. వాట్ ఐ సే, దేవుని సొమ్ము దేవుని సేవలో ఖర్చు పెట్టమని క్రొత్త నిబంధన చెప్తుంది. బలిపీఠాన్ని ఖర్చు పెట్టాలి. చూసారా, పాత నిబంధనలో ఆనాడు అది అజ్ఞాన కాలం. ఆనాడు యూదులు తమ సొమ్మును బలిపీఠం కట్టడానికి మొదట ప్రాధాన్యత ఇచ్చారు. విశ్వాసికి మొదటి స్థానము, ఫస్ట్ ప్రయారిటీ బలిపీఠం, అంతేగాని మందిరం కాదు. క్రొత్త నిబంధనలో మందిరం అంటే సంఘం, అది వేరే సంగతి. ఈ భౌతికమైన హస్తకృతాలయములు అన్నమాట. మన చేతులతో కట్టే ఈ మట్టి, ఈ సిమెంటు, ఈ కలప, ఈ ఇనుము, వీటన్నిటితో కట్టే మందిరాలు క్రొత్త నిబంధనలో ప్రభువుకు ముఖ్యం కాదని మనం ఎరగాలి. కానీ ప్రభు మనకి సామర్థ్యం ఇస్తే రెండు, ఒక ప్రక్క దేవుని సేవకి బాగా ఖర్చు పెడుతూ ఇంకా సామర్థ్యం ఇస్తే మందిరాలు కట్టుకోవచ్చు, తప్పులేదు. మందిరం కట్టకూడదని క్రొత్త నిబంధన చెప్పలేదు. మందిరాలు కట్టాలి కానీ సేవ ఆపి కాదు, బలిపీఠం ఆపి కాదు, ఆరాధన ఆపి కాదు, సువార్త ప్రకటన ఆపి కాదు, దేవుని సేవకులకు ఆపి కాదు. ప్రభువు మనకిచ్చిన సమృద్ధి, ప్రభువు సంఘానికి ఇచ్చే సమృద్ధి ప్రాథమికంగా దేవుని సేవకు వాడాలి, దేవుని సేవకులకు వాడాలి. ఇది క్రొత్త నిబంధన సత్యం. ఆనాడు దేవుని ప్రజలు అదే చేశారు.
మనం కూడా అదే చేయాలని నేర్చుకోవాలి. ఈ యెజ్రా గ్రంథంలో ఆ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మరి వారు మందిరాన్ని కట్టడానికి ముందు బలిపీఠం కట్టినట్టుగా, మరి పండుగ ఆచరించినట్లుగా ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంతేకాదు వారందరూ ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. వారందరూ సంతోషంగా తర్వాత మందిర పునాది వేసినట్టుగా చూస్తున్నాం. మంచిది. ఇప్పుడు ఇదంతా ఎక్కడ జరుగుతుంది? యెరూషలేములో. యెరూషలేముకు వెలుపల ఉన్న వారికి ఎందుకండి? యెరూషలేములో యూదులు ఉన్నారు, దేవుని ప్రజలు. వారు దేవునికి ఒక నివాస స్థలం కట్టాలని వచ్చారు, దేవుని మందిరాన్ని కట్టుకుంటున్నారు. ఈ నామకార్థులు ఉన్నారే, వేరే వేరే పట్టణాల్లో ఉన్నవారు, వారికి ఏం పని అసలు? ఇక్కడ కూడా మనం చూసినప్పుడు అంతటి యూదా వంశస్థులకును బెన్యామీయులకును విరోధులైన వారు. ఈ విరోధులు ఎక్కడున్నట్టు? యెరూషలేములో లేరు, యెరూషలేం వెలపట ఉన్నారు. వీరు నమ్మకంగా ప్రభువుని వెంబడించేవారు కాదు, కానీ వాళ్ళు సోకాల్డ్ క్రిస్టియన్స్ అన్నమాట, నామకార్థులు. వాళ్ళకి దేవుడు కావాలి, విగ్రహాలు కావాలి. ఒకే కాలంలో దేవునిని ఆరాధిస్తారు, ద సేమ్ టైం విగ్రహారాధన కూడా చేస్తారు. వెళ్ళి ఈనాడు మనం ఏమనొచ్చు అంటే నామకార్థులు అని అనొచ్చు. కాబట్టి యూదా వారు బెన్యామీయులు అంటే ఈనాడు దేవుని పిల్లలు, విశ్వాసులు సాదృశ్యంగా ఉన్నారు. వారు ప్రభు పక్షంగా నిలిచిన వారు. వీరేం చేసుకున్నారు? చెర నివారణ అయిందట వీరికి, అంటే విడుదల పొందారు. స్వాతంత్ర్యం అంటే పాపం నుండి విడుదల పొందిన వారు దేవుని మందిర నిర్మాణం పూనుకున్నారు. దేవుని మందిరాన్ని కడతా ఉంటే ఈ సంగతి సహజంగా ఓ చోట మందిరం కడుతుంటే తెలుస్తూనే ఉంటాయి వార్తలు. మరి యెరూషలేముకు దూరంగా ఎక్కడో వేరే వేరే స్థలాల్లో ఉన్నవారు, వారు ఎక్కడ ఉన్నారంటే ఒకసారి మనం చూడాలంటే రాజులు 2వ గ్రంథానికి రండి. ఎందుకంటే మనం చరిత్ర కూడా తెలుసుకోవాలి ఈ విషయాల్లో. రాజులు 2వ గ్రంథం. ఈ పని మేము కూడా చేస్తామని అన్నవారు. 24వ వచనము 17వ అధ్యాయం. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వా, హమాతు, సెపర్వాయిము అను దేశముల నుండి జనులు రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెది. షోమ్రోను పట్టణంలో ఉంచెను. వీళ్ళు వాళ్ళ సంగతి కూడా మనం తలంచాలి. ఇప్పుడు వారెక్కడో షోమ్రోను పట్టణాల్లో ఉన్నారు. వారు దేవుడైన యెహోవాను పూజిస్తారు, ఇన్ ద సేమ్ టైం ఐడల్స్ కూడా పూజిస్తారు, విగ్రహాలని. యెరూషలేములో ఉన్న వారు విగ్రహారాధన చేయరు. ఇది నేటి సంఘ పట్టం అన్నమాట. ఎందుకు ఈనాడు బ్రదరన్ సహవాసం? ఎందుకు ఈనాడు ఇన్ని డినామినేషన్స్? ఒకప్పుడు ఇన్ని డినామినేషన్స్ లేవు. ఎందుకంటే వారు వాక్యం చెప్పుదరే కానీ దానిని అనుసరించరని ప్రభు చెప్పినట్లుగా చాలా మంది వాక్యాన్ని చెప్తారు. సేమ్ బైబిల్, మన దగ్గర ఏ బైబిల్ ఉందో వాళ్ళ దగ్గర కూడా అదే బైబిల్ ఉంటుంది. ఆ బైబిలే బోధిస్తారు కానీ అనుసరించరు. అందుకే ఈ విధంగా డినామినేషన్స్ ఏర్పడ్డాయి. కాబట్టి విశ్వాసులు అని అనొచ్చు. యెరూషలేములో ఉన్న బెన్యామీనీయులు, యూదా వారు నేటి విశ్వాసులు సాదృశ్యంగా ఉన్నారు. వీరికి విరోధులైన వారు ఎవరు అంటే వారు కూడా అన్యులేం కాదు, వారు నామకార్థ క్రైస్తవులు సాదృశ్యంగా ఉన్నారు. అది ఇక్కడ మనం ఒక పాఠం తెలుసుకోవాలి. నామకార్థులు ఎప్పుడు కూడా విశ్వాసులకు వ్యతిరేకులేనండి. వారు చేసే పనులు మనం చెయ్యం. దేవుని పిల్లలు నామకార్థ విశ్వాసులు చేసే పనులు చేయరు. మరొక విషయం, నేను ముందుగానే చెప్పినట్టుగా సాతానుడు ఒకే విధంగా దేవుని ప్రజల్ని అటాక్ చేయడు. దేవుని పని జరగడం అనేది సాతానుడికి ఇష్టమైన కార్యం కాదు.
సాతానుడు ఎలాగైనా దేవుని పనిని ఆటంకపరచాలని ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు నామకార్థ క్రైస్తవుల రూపంలో అటాక్ చేశాడు. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు సాతానుడు వివిధ రూపాలలో వివిధ కాలాలలో దేవుని ప్రజల మీద దాడి చేసేవాడుగా ఉన్నాడు, దేవుని పని జరగకుండా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా సాతానుడు గర్జించు సింహం వేషంలో మన మీద మరి తిరగబడుతూ ఉంటాడు, మనల్ని వేటాడుతూ ఉంటాడు, వెంటబడుతూ ఉంటాడు, మనల్ని మృంగాలని. అక్కడ వాడు గర్జించు సింహం లాగా వస్తాడు. ఇక్కడేమో క్లోజ్ ఫ్రెండ్స్ లాగా వచ్చాడు కదా యెజరా గ్రంథంలో, వాళ్ళకి ఫ్రెండ్ లాగా వచ్చాడు. మేము మీకు హెల్పర్స్ అండి, సహాయం చేసే వాళ్ళవి, మనందరం ఫ్రెండ్స్ అండి అంటున్నారు ఇక్కడ. మరి ఆ పేతురు పత్రికలు అయితే గర్జించే సింహం అనేది మనం చూస్తాం. అదే ఆది కాండంలో చూస్తే హవ్వ దగ్గరికి ఎలా వచ్చాడు సాతానుడు? ఒక సర్పం లాగా వచ్చాడు. ప్రకటన గ్రంథంలో కూడా అదే సత్యాన్ని చూస్తాం, మహాఘట సర్పం అని. ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషం వేస్తాడు సాతానుడు. ఆ తర్వాత మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే సాతానుడు వెలుగుదూత వేషంలో వస్తాడు, వచ్చి దేవుని ప్రజలను మోసం చేస్తాడు. వాని పని దేవుని ప్రజలను మోసం చేయటండి. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. దేవుని ప్రజలు ఏదో దేవుని పని చేసుకుంటే వాడికి ఇష్టం లేదు. ఒక సందర్భంలో గర్జించి సింహంలాగా వస్తాడు, ఒక సందర్భంలో సర్పంలాగా వస్తాడు, ఒక సందర్భంలో వెలుగుదూత వేసుకొని వస్తాడు. మత్తయి సువార్తలో చూస్తే 7వ అధ్యాయము 15వ వచనంలో అబద్ధ ప్రవక్తలాగా వస్తాడంట. వాడు ప్రవక్తలే, చూస్తే ప్రవక్తలని అనుకుంటారు, కానీ వాడు అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్స్. వాళ్ళు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అని చెప్పాడు ప్రభు. అబద్ధ ప్రవక్తల వేషంలో వస్తాడని చెప్పాడు. అసలు కొన్నిసార్లు అయితే యోబు గ్రంథాన్ని మనం గమనించినప్పుడు మొదటి అధ్యాయము 6 నుండి 10 లేక 11, 12 వచనాల వరకు మనం చూస్తే అసలు దేవుని దూతలతో కలిసి వాడు పరలోకంలో ప్రవేశిస్తున్నాడు దేవుని పిల్లల మీద కంప్లైంట్స్ చేయటానికి. వాడికి ఎందుకో దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి కొరింథీయులకు రాస్తూ దైవజనుడైన పౌలు అన్నాడు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని అన్నాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. మొదటి పత్రిక, క్షమించండి, 2వ పత్రిక, 2వ పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయము 11వ వచనం, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాదు. దేవుని పిల్లలంగా మనం మరి అమాయకంగా ఉండకూడదు. సాతాను మన శత్రువు. మనల్ని ఎలాగైనా దేవుని మార్గముల నుండి మనల్ని ప్రక్కకి తొలగించాలని వాడు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు. కాబట్టి సాతాను తంత్రములు మనం ఎరగాలి, వాడు తంత్రగుండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వారి తంత్రాలు మనం ఎరగాలని మనం నేర్చుకుంటున్నాం. వీళ్ళు చెర నుండి విడుదలైన వారికి విరోధులు ఎలా అయ్యారు? అసలు వీరికి ఏ సందర్భం? అది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ చదివినప్పుడు యూదా వంశస్థులకును బెన్యామీయులకును విరోధులైన వారు. విరోధులు ఎందుకయ్యారు? వీరు ఎవరు కీడు చేయలేదు కదా. యూదా వారు కానీ బెన్యామీయులు కానీ ఎవరు కీడు చేయలేదు. వారు బబులోను నుండి యెరూషలేము వచ్చారు, దేవుని మందిరం నిర్మించడానికి పూనుకున్నారు. వీరికే విరోధులు అంటాడు పరిశుద్ధాత్ముడు. ఎలా విరోధులు అయ్యారండి? అసలు వీరెవరు? వీరికి ఏం సంబంధం? మనం చూసాం కదా. ఒక్కసారి చూడండి, ఎందుకు విరోధులు
ఈనాడు దేవుని పిల్లలమైన, ఒక విధంగా చెప్పాలంటే దేవుని పిల్లలంటే విశ్వాసులు. నేను మరలా చెప్తున్నా, యోహాను 1:12 ప్రకారం ఆయనను అంగీకరించిన వారు ఆయన పిల్లలండి. విశ్వసించిన వారు విశ్వాసులు అని అపోస్తలుల కార్యం సెలవిస్తా ఉంది. ఆయన పిల్లలకి నాడు ఇదే గ్రంథాన్ని పట్టుకొని మనం వచ్చినట్టే మందిరాలకు వెళ్తూ ఈ గ్రంథాన్ని చదువుతూ, ఈ గ్రంథాన్ని బోధిస్తూ, ఈ గ్రంథంలోని విషయాలు మాట్లాడుకుంటూ, ఈ గ్రంథాన్ని ఆచరించని క్రైస్తవ కోటి ఉంది. వారు దేవుని పిల్లలకి ఎప్పుడు విరోధులే, గుర్తుపెట్టుకోవాలి. నామకార్థ క్రైస్తవులు నిజ క్రైస్తవులకి ఎప్పుడు విరోధులే. ఎందుకు విరోధులు అని నేను చెప్తున్నానంటే, ఇది నేను చెప్పలే, ప్రభు చెప్పాడు. ప్రభువే చెప్పాడు, నమ్మని నామకార్థ క్రైస్తవులు నమ్మిన దేవుని పిల్లలకి విరోధులని ప్రభు చెప్పాడు. చూద్దామా ఒకసారి యోహాను సువార్త. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి కడవరి దినాలలో. యోహాను సువార్త 15వ అధ్యాయం 19. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించను. లోక సంబంధులైన ఎడల లోకము, ఎవరు మాటలంటే యోహాను మాటలు కాదు. మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పర్ రూమ్ మినిస్ట్రీలో, మేడగది పరిచర్యలో, తన అప్పగిప్పబడిన రాత్రి ఆయన లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జీసస్, ఈ యేసు ప్రభు యొక్క చివరి మాటలు ఆయన చక్కని హెచ్చరిక తన శిష్యులతో మాట్లాడుతూ ఇచ్చాడు. ఈ మాటలు చెప్పేటప్పుడు ఇస్కరియోతు యూదా లేడు, 11 మంది మాత్రమే ఉన్నారు. ఆయన తన వారు అనే మాట అక్కడ చూస్తున్నాం. వారితో చెప్పాడు, లోక సంబంధులైన ఎడల, లోకము ఏంటిది? వీళ్ళెవరో విగ్రహారాధకులైన అన్యులు, హిందువులు, మహమ్మదీయులు, వేరే జాతి అనుకుంటారేమో. వాడు ఒకవేళ ఉండొచ్చు, కానీ ముఖ్యంగా నామకార్థ క్రైస్తవులు లోక సంబంధులు. లోకం అంటే నామకార్థులు, ప్రభుని ఎరుగని వారు. ప్రభు సన్నిధికి వస్తారు కానీ ప్రభువును మాత్రం ఎరగరు. ప్రియమైన దేవుని పిల్లలారా, లోకము తన వారిని స్నేహించరు, అయితే మీరు లోక సంబంధులు కారు. చూసారా, యేసు ప్రభువుని నమ్మిన దేవుని పిల్లలు, విశ్వాసులు లోక సంబంధులు గారు. అందుచేత నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. కాబట్టి నిజమైన విశ్వాసికి నామకార్థ క్రైస్తవుడు ఎప్పుడు శత్రువు అండి, ఎప్పుడు ద్వేషిస్తాడు. యేసు ప్రభువు నమ్మిన దేవుని పిల్లల పద్ధతులు వేరు, వీరి భాష వేరు, వీరి ఆలోచన విధానం వేరు, వీరి క్రియలు వేరు. వారి క్రియలు వేరు, వారి భాష వేరు, వారి ఆలోచన విధానం వేరు. వీరు ఎప్పుడు ఒకటి కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, చెర నుండి విడుదల పొందిన వారు దేవుని మందిరం కట్టుకుంటున్నారు. ఇక్కడ యెరూషలేములో. వీరికి ఏం సంబంధం అండి? వీరు ఎక్కడో వేరే పట్టణాల్లో ఉన్నవారు పని కట్టుకొని ఇచ్చారు. వీరు అసలు ఎవరు? వీరు ఎటువంటి వారు? వీరు కూడా క్రైస్తవులనే పిలువబడతారు. అయితే నేను ఎంతసేపు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, వీరు కూడా పేరుకు క్రైస్తవులే, పేరుకు దేవుని ప్రజలే. అది మేము క్రైస్తవులమే కదా, మేము మందిరానికి వెళ్తున్నాము కదా, మేము కూడా బైబిల్ చదువుతున్నాం కదా, మేము కూడా బైబిలే కదా పాటించేది, మేము కూడా మీరు పాడే పాటలే కదా పాడేది, మీకు మాకు తేడా ఏంటి అని అంటారు. కానీ వారికి మనకి చాలా పెద్ద తేడా ఉందని మనం చూడాలి. ఒకసారి వీరెవరు అనేది మనం చూసినప్పుడు, రాజులు 2వ గ్రంథం, అసలు వీరు ఎక్కడ వారు, ఎందుకు వచ్చారు అని చూసినప్పుడు, రాజులు 2 గ్రంథం 17వ అధ్యాయంలో ఇశ్రాయేలు రాజైన హోషేయ పరిపాలన చేసే కాలం అది. ఆ కాలంలో వారెవరు? ఇశ్రాయేలీలు అంటే ఎవరండి? 10 గోత్రాల వారేగా.
యాకోబు సంతానమేగా. ఇశ్రాయేలు వారంటే వారు కూడా దేవుని ప్రజలే కదా, అది వారి యొక్క హక్కు అన్నమాట. వారు దాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు కాబట్టి బ్రతుకంతా దేవునికి విరోధమైన బ్రతుకు. అది వారు ఎవరంటే ఇశ్రాయేలు వారు. ఈ హోషేయ ఎవరు? ఇశ్రాయేలీయులు రాజు. వారు ఏం చేశారు అని చూస్తే చూడండి, నేను వరుసగా కొన్ని విషయాలు చూపిస్తాను. ఇది మనకి పాఠం, మనం చేయకూడదు. నా ముఖ్యమైన అంశం ఏంటంటే పాత నిబంధన లేఖనాలు యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటే వ్రాయబడ్డాయి. పాత నిబంధన లేఖనాలు మనం ఎక్కడ ఏ గ్రంథములో చదివినా ఆది కాండం నుండి మలాకి వరకు ఆ 39 గ్రంథాలలో ఉన్న లేఖనాలు క్రొత్త నిబంధన లేఖనాల వెలుగులో మనం ధ్యానం చేయాలి. అంతేగాని అదొక కథలాగనో ఏదో ఒక సందర్భం లాగా చదువుకుంటే మనకు వేస్ట్ అన్నమాట అది. కాబట్టి ఇక్కడ వీరెవరంటే ఇశ్రాయేలు వారంటే దేవుని ప్రజలే, అబ్రహాం సంతానమే, యాకోబు గర్భంలో నుండి వచ్చిన వారే. 12 గోత్రాల్లో 10 గోత్రాల వారు వీరు. కానీ వీరి లైఫ్ స్టైల్ ఎలా ఉందో మనం చూడాలి. వీరి జీవన శైలి మిగిలిన వారి జీవన శైలికి వీరికి చాలా తేడా ఉంది. కాబట్టి దేవుని పిల్లలైన విశ్వాసులకి నామకార్థ క్రైస్తవులకి చాలా తేడా ఉందని మనం చూడాలి. ఈనాడు ఈ 2 తేడాలు మనం గమనించినప్పుడు వీరు దేవుని ప్రజలే కదా, వారు దేవుని ప్రజలే కదా, వీరు వారి మీద ఎందుకు నేరం మోపుతున్నారు, ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారు? ఎందుకంటే వీరి క్రియలు వారు చేయరు కాబట్టి. యూదా వారు బెన్యామీలు ఈ 10 గోత్రాల వారు చేసే క్రియలు చేయరు. వారు చేసే క్రియలు ఏమిటి? 10 గోత్రాల వారు అడిగితే మేము దేవుని ప్రజలు అంటారు. చూడండి, నేను వరుసగా కొన్ని విషయాలు మీకు ఈ 17వ అధ్యాయంలో చెప్తాను. 2వ వచనంలో చూడండి, యెహోవా దృష్టికి చెడుతనం జరిగించేవారు. అర్థమైందండి? మొదటి మాట, యెహోవా దృష్టికి చెడుతనం జరిగించే దేవుని ప్రజలు. అందువల్ల దేవుని కోపం వచ్చి 3వ అధ్యాయంలో ఈ హోషేయ అనే రాజుని అష్షూరు రాజు అయిన షల్మనేసరికి దేవుడే అప్పగించాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎక్కడో ఉన్నవారు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే నేను ఇందాక చదివే కదా 24వ వచనం, అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వా, హమాతు, సెపర్వయీను అను దేశములలో నుండి జనులు రప్పించాడు. వాళ్ళు అసలు ఇక్కడ లేరు, వాళ్ళు ఎక్కడో బబులోనీయులు వారు. అక్కడి నుంచి రప్పించి ఇశ్రాయేలుకు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచిరి. గనుక వారు షోమ్రోను దేశంలో స్వతంత్రించుకొని దాని పట్టణంలో కాపురం చేశారు. ఇది మిక్స్డ్ జనాంగం. ఇప్పుడు అక్కడ ఇశ్రాయేల్ వారు ఉన్నారు, బబులోను వారు ఉన్నారు, అందరు కలిసి సహజీవనం చేస్తున్నారు. అర్థమవుతుందా? వారి జీవన శైలి ఎలా ఉంది అనేది మనం చూసినప్పుడు ఇప్పుడు ఆ అన్యులు కూడా వచ్చి ఇశ్రాయేల్ వారితో కలిశారు కదా, ఆ అష్షూరు రాజు తెచ్చి కలిపాడు కానీ ఇప్పుడు వాళ్ళ జీవన శైలి చూసినప్పుడు 8వ వచనం 17వ అధ్యాయం రాజులు 2వ గ్రంథం, తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను, ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి. తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల పద్ధతులు దేవుని ప్రజలు అనుసరిస్తున్నారు. ఓకేనా? ఆ తర్వాత మనం గమనిస్తే 9వ వచనం చూస్తే, ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధిస్తున్నారు. వీళ్ళెవరు? నేను మాటి మాటికి మీకు గుర్తు చేస్తున్నా, దేవుని ప్రజలు మరలా వీళ్ళు దేవుని ప్రజలు కానీ కపటం దుర్బోధలు బోధించువారు. 11వ వచనం చూడండి, తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుకు చొప్పున వాళ్ళ పద్ధతులు కావాలంట, వాళ్ళ ఆచారాలు కావాలంట, వాళ్ళ సిద్ధాంతాలు కావాలంట. ఎవరికి? ఇశ్రాయేలు వారికి, దేవుని ప్రజలు. ఓకే, ఇప్పుడు 12వ వచనం చూడండి, చెయ్యకూడదని వేటిని గురించి యెహోవా తమకు ఆజ్ఞాపించను వాటిని చేస్తారు. వీళ్ళంతే దేవుని వాక్యానికి భిన్నంగా చేస్తారండి. దేవుని వాక్యం ఏం చేద్దంటే అదే చేస్తారు. మళ్ళీ మీరెవరంటే మేము క్రైస్తవులు అంటారు. వారి చేతిలో ఏముంటుంది? బైబిల్ ఉంటుంది.
వారు వెళ్ళేది ఎక్కడికి? దేవుని సన్నిధికి. వారు చెప్పే ప్రసంగాలు దైవ గ్రంథంలోంచి. కానీ దేవుడు ఏం చేయదంటే అదే చేస్తారు. ఓకేనా? ఆ తర్వాత ఇవన్నీ చూసి దేవుడు 13వ వచనంలో చూడండి, 13వ వచనంలో మీ దుర్మార్గములను విడిచిపెట్టి, మీ దుర్మార్గములు విడిచిపెట్టి అని ప్రభు చెప్తే 14వ వచనంలో వారు వినని వారై, దేవుడు వారిని ఎంతగానో బ్రతిమలాడుతున్నాడు. మీరు ఇలా దుర్మార్గంగా బ్రతకూడదు, మీరు నా గ్రంథాన్ని చేత పెట్టుకుని నా ప్రజలని చెప్తూ, మీరు ఇశ్రాయేలు వారని చెప్పుకుంటూ ఇంత చెడ్డ జీవితం జీవిస్తున్నారు, అలా చేయకూడదని చెప్తుంటే వారు ఏం చేస్తున్నారు? వారు వినని వారై అనేది మనం చూస్తున్నాం. అంతేకాదు, వారికి ఏం కావాలట? 15వ వచనం చివరి లైన్ చదువుతున్నాను. ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైని. ఇవన్నీ కూడా ఈనాడు సోకాళ్ళు క్రిస్టియన్స్, నామినల్ క్రిస్టియన్ సంబంధించి మనం గమనిస్తున్నాం. అనేక స్థలాలలో ప్రభు నమ్మి నమ్మకంగా ప్రత్యేకంగా కూడుకునే వారి మీద విరోధంగా లేచేవారు ఎవరంటే అన్యులు కాదు, నామకార్థ క్రైస్తవులే. గమనించాలి. ఇక్కడ ఎవరు? అన్యజనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైన వారు ఎవరంటే ఇశ్రాయేలీలు, అంటే దేవుని ప్రజలే. ఆ తర్వాత మనం చూస్తే 17వ వచనం, వారు యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించి. ఈ విషయాలన్నీ ఎందుకు రాయించాడు? ఈ 17వ అధ్యాయం సుమారు 41 వచనాలు ఉన్నట్టున్నాయి. 41 వచనాలు, ఇంత పెద్ద అధ్యాయం ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసమే. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్తున్నాము. యేసు ప్రభువుని నమ్మని నామకార్థ క్రైస్తవులు బ్రతికినట్టు మనం బ్రతికూడదు. అంతేకాదు, ఆ తర్వాత 19వ వచనం మనం చూసినట్టయితే, మరి ఇక్కడ చూస్తే చూడండి, అయితే యోధావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విడిచిపెట్టిన వారై ఇశ్రాయేలు వారు చేసుకునే కట్టడలను అనుసరించి, ఇక్కడ కొన్నిసార్లు విశ్వాసులు కూడా మనం చూస్తున్నాంగా. నేను తర్వాత చెప్తా. యూదావారంటే ప్రభువుని నమ్మి పాపక్షమాపణ అనుభవం పొంది బాప్తీసం తీసుకొని సంఘంలో చేర్చబడిన దేవుని ప్రజలు కూడా ఈ చెడ్డ సాంప్రదాయాలు, జనుల మర్యాదలు, జనుల పద్ధతులు అనుసరిస్తున్నారని దైవ గ్రంథంలోనే ఉంది. ఈ తర్వాత చూస్తే వీళ్ళని గురించి ఇవన్నీ రాశాడు. అన్ని మనం ధ్యానం చేయడానికి కాదు. 28వ వచనంలో చూసినప్పుడు దేవుడు వారికి నేర్పటానికి ఒక ప్రవక్తను పంపినట్లుగా మనం చూస్తున్నాం. అతడు యాజకుడు. అతడు బేతేలులో కాపురం ఉండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధిస్తున్నాడు అని వ్రాయబడింది. 29లో కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకున్నారు. ఇది ఒకవైపు నుండేమో దేవుని వాక్యం వినపడతా ఉంది. బేతేలులో ఉన్న యాజకుడు దేవుని వాక్యం ఎలా ఉందండి, మనం ఎలా జీవించాలి, మనం ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఇలా కార్యాలు చేయాలని చెప్తుంటే వీరు దేవుని ప్రజల ఉండి సొంత దేవతలు పెట్టుకున్నారు. 33 నుండి 40 వచనం వరకు చూస్తే దేవుడు ఎంత చెప్పినా వినకుండా 40వ వచనంలో తమ పూర్వపు మర్యాద చొప్పుననే ప్రవర్తిస్తున్నారు. వీళ్ళందరూ ఎవరంటే మేము క్రైస్తవులు అంటారు. అది నేను ఇప్పుడు ఇంతసేపు మీకు ఈ 17వ అధ్యాయం చూపించిన వారు ఎవరంటే ఇశ్రాయేలీయులు, అనగా అబ్రహాము సంతానం. 12 గోత్రాల్లో 10 గోత్రాల ప్రజలు. వాళ్ళని ఎవరన్నా అడిగితే మేము కూడా దేవుని పిల్లలు అని చెప్తారు కదా. ఈనాడు లోకంలో క్రైస్తవులలో 2 గుంపులు ఉన్నాయి, 2 గ్రూప్స్. ఒక గ్రూప్ మైనారిటీ. ఈ మైనారిటీ దేవుని ప్రజలు, వాక్యాన్ని విని హృదయాలు అప్పగించి పాపక్షమాపణ అనుభవం పొంది ప్రభు పట్ల నమ్మకంగా జీవించే గుంపు ఒకటి. కోట్లాది మంది మెజారిటీ క్రైస్తవులు మందిరానికి వెళ్తారు ప్రతి సండే.
ప్రాంప్ట్ గా అన్ని కార్యక్రమాలు చేస్తారు. ప్రభుకు మాత్రం హృదయం ఇవ్వరు. లోకంలో అన్యులు పాటించే ప్రతి అలవాటు వారికి కావాలి. ఇది ఈనాడు నేటి క్రైస్తవ్యం. ఇదే పాఠం మనము ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 4వ అధ్యాయం ఎజ్రా గ్రంథంలో జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వంలో దేవుని ఆలయం కట్టుతున్నటువంటి యూదా వారు, అలాగే బెన్యామీయులు, చెర నుండి విడుదలైన వారికి విరోధులు ఎవరంటే క్రైస్తవులే. నేను ఇంత చెప్తుంది ఏంటంటే, విశ్వాసులకు విరోధులు ఎవరంటే నామకార్థ క్రైస్తవులు. లోకం దృష్టిలో ఇద్దరు క్రైస్తవులే. మనం గమనించాలి. అది మనం గమనించాలి. ఈ చెర నుండి వచ్చిన వారెక్కడో వేరే పట్టణాల్లో ఉన్నారు, యెరూషలేములో లేరు. ఈ చెర నుండి వచ్చిన వారు మాత్రం యెరూషలేములోకి వచ్చారు. వారు ఆలయం కడుతున్నారండి, అంటే దేవుని పని చేస్తున్నారు. క్రొత్త నిబంధన భాషలో చెప్పాలంటే సువార్త ప్రకటిస్తున్నారు, ఆత్మలు రక్షిస్తున్నారు, సంఘాలు కట్టుతా ఉన్నారు. దేవుని పనిలో వారు నిమగ్నమైతే వీరికి ఎందుకు బాధ? ఈనాడు కూడా మనం దేవుని పని చేస్తుంటే చాలా స్థలాల్లో నామకార్థుల నుంచి వ్యతిరేకత ఎక్కువ వస్తా ఉంది. గమనించాలి. వారు వచ్చి దేవుని పని చేస్తా ఉంటే వారికి ఏంటంటే బాధ, యెరూషలేములో మందిరం కట్టారనుకోండి, అక్కడ ఏం జరిగింది? విగ్రహారాధన ఉంటుంది, బొమ్మలు ఉండవు, విగ్రహాలు ఉండవు, ఆచారాలు ఉండవు, జనుల మర్యాద ఉండదు. అక్కడ ఆరాధన జరుగుతుంది, దేవుడైన యెహోవాకు మాత్రమే పూజ జరుగుతుంది, అక్కడ దేవుని ఆరాధన మాత్రమే జరుగుతుంది. వీరెవరు? ఈ విరోధులైన వారంటే వీరికి దేవుడు కావాలి, ఐడల్స్ కావాలి, విగ్రహాలు కావాలి. ఈ 2 గ్రూప్స్ మనం గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పని యథార్థంగా నమ్మకంగా చేసే దేవుని పిల్లలకి, విశ్వాసులకి నామకార్థ క్రైస్తవులు మొదట విరోధంగా ఉంటారు. వారే మన మీద దాడి చేస్తారని మనం నేర్చుకోవాలి. అప్పుడు చూడండి, మొదట వచ్చింది అంత యూదా వంశస్థులకును బెన్యామీయులకును విరోధులైన వారు. అసలు ఆ మాట చాలా అభ్యంతరంగా ఉంది. విరోధులు అంటానికి అసలు వారు ఇప్పుడే కదా వచ్చింది. ఈ బెన్యామీయులు యూదులు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇప్పుడు వచ్చారు, బబులోను నుండి వచ్చారు వారు. వీళ్ళు ఎంతో కాలంగా ఈ దగ్గర సమీప పట్టణాల్లో నివసిస్తున్నారు. వీళ్ళు యెరూషలేములో కూడా లేరు. వీరికి విరోధులు ఎలా అయ్యారంటే దేవుని పని చేస్తున్నారు కాబట్టి విరోధులండి. అది దేవుని పని చేస్తే నమ్మకంగా మనం చాలా మంది విరోధులు అవుతాం. అయితే ప్రభు మన పక్షంగా ఉన్నాడు, అది గమనించాలి. మనలో ఒక వ్యక్తి ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు, ఒక వ్యక్తి ఎందుకు మన మీద దాడి చేస్తున్నాడు, ఒక వ్యక్తి ఎందుకు మన మీద విరోధంగా తయారయ్యారు, ఒక వ్యక్తి ఎందుకు మన మీద నిందల ప్రచారం చేస్తున్నారంటే మనం దేవుని పని చేస్తున్నామనే నిదర్శనం అది. లేకపోతే అసలు విరోధులు అంటే వారు అక్కడే ఉండి కొంతకాలం కాపురం ఉంటే వారి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చి వారి మధ్య వారికి జగడాలు వచ్చి విరోధులయ్యారంటే ఓకే, ఆలోచన చేయొచ్చు. అసలు విరోధులు ఎలా అవుతారండి? వారు అప్పుడు కొత్తగా వచ్చారు కదా బబులోను నుండి. వీరికి విరోధులు ఎలా అవుతారు? ఏం లేదండి, ఇక్కడ మనం నేర్చుకునే సత్యం నమ్మకంగా వాక్య ప్రకారం జీవిస్తూ, వాక్యాన్ని బోధిస్తూ, వాక్యాన్ని అనుసరించమని చెప్తూ, వాక్య ప్రకారం దేవుని సేవ చేసే వారికి నామకార్థ క్రైస్తవులు ఎప్పుడు విరోధంగానే ఉంటారు. వారు ఎన్నడూ కూడా ఈ విశ్వాసులు అనగా మన చర్యలు సమర్థించరు. మనకు వ్యతిరేక చర్యలే వారు చేస్తారని మనం నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, రెండో వచనం నేను చదువుతున్నా. ఈ చెర నుండి నివారణ అయిన వారు ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా ఆలయం కట్టుతున్న సంగతి విని, ఇప్పుడు రెండవ వచనం, జెరుబ్బాబెలు వద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించేవారు. అసలు వాళ్ళ భాష చూడండి, మీ దేవుడు ఏంటండి?
మీ దేవుడేంటి? మన దేవుని ఆశ్రయించే వారు అనాలి కదా. నిజంగా విశ్వాసాలు అయితే ఏమంటారండి? మీ దేవుడు మా దేవుడు అంటారా? మీరెలాగో దేవుడని యెహోవాను పూజిస్తున్నారో మేము కూడా అదే దేవుని పూజిస్తున్నాం, మన దేవుని అని అనాలి. అక్కడ మన అనే మాట రావాలి. కానీ వాళ్ళకి ఆ భాషను కూడా రాదు కదా, వాళ్ళ ఆత్మీయులు కాదు కదా. వాళ్ళు అంటారు మీ దేవుని ఆశ్రయించువారు అంటారు. వారికి ఏం సంబంధం అండి? వారు నేరుగా జెరుబ్బాబెలు దగ్గరకు వచ్చారు. అందులో యూదుల పెద్దల దగ్గరకు వచ్చి ఈ ప్రతిపాదన చేశారు. ప్రతిపాదన చేసినప్పుడు సహజంగా ఎలా ఉంది? వినే వాళ్ళకి ఎలా ఉందండి? ఇప్పుడు మనము ఒక దేవుని పని చేస్తున్నామండి. కొంతమంది సోకాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చి మేము కూడా బ్రదర్ మీకు సహకరిస్తాం, మేము కూడా కొంత సొమ్మిస్తాం, పరిచర్యలు వాడండి, మేము కూడా కొన్ని సందర్భాలలో మీతో వస్తాము, మీరు వెళ్ళే సువార్త యాత్రలో మేము కూడా పాల్పొందుతాము, మేము కూడా మీతో పాటు సేవకు సహకరిస్తాము అని అంటే వినే వాళ్ళకి ఎట్లుండిద్ది? చాలా బాగుండిద్ది కదా, చాలా బాగుండిద్ది. సహజంగా సంఘం అన్న తర్వాత రకరకాల వ్యక్తుల సముదాయం సంఘం అండి. సంఘం అంటే ఒకే మెంటాలిటీ ఉన్నవారు కాదు, ఒకే అభిప్రాయం. దేవుని వాక్యంలో కూడా ఒకే ప్రామాణికం గల బలమైన విశ్వాసులు ఉంటారు సంఘం అంటే. కొంతమంది బలహీనులు ఉంటారు, కొంతమంది అనుభవం కలిగిన విశ్వాసులు ఉంటారు, కొంతమంది బలహీనులు అప్పుడే క్రొత్తగా నమ్మిన విశ్వాసులు ఉంటారు. ఈ బలహీనులైన క్రొత్తగా అనుభవం లేని విశ్వాసులు ఏమనుకుంటారు? చాలా మంచి ప్రపోజల్ ఇది, ఇది మంచిదే కదా, వారు కూడా మన సేవకు సహకరిస్తామంటున్నారు, ఒక 10,000 ఖర్చు అయితే 5,000 వాళ్ళు ఇస్తామంటున్నారు, తప్పేంటి తీసుకుంటే? వాళ్ళను కూడా మనం చేర్చుకుంటే తప్పేంటి? వాళ్ళు కూడా క్రిస్టియన్సే కదా, వారి చేతిలో కూడా బైబిల్ ఉంది కదా, వారు మేము సేవ చేస్తామని మనం అడగకుండానే వచ్చి ప్రపోజల్ పెడుతున్నారు కదా, ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదని కొంతమంది వాదిస్తారు తెలుసా. ఇది సహజంగా జరిగే పరిణామ క్రమం. కానీ జెరుబ్బాబెలు ఆన్సర్ ఇక్కడ చాలా ముఖ్యం. జవాబు చూడండి. జెరుబ్బాబెలు దగ్గరకు వచ్చారు 3వ చరణంలో. అందుకు జెరుబ్బాబెలు, యోషువ, ఇశ్రాయేలు పెద్దలు, తక్కిన ప్రధానులు ఎంత కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారో చూడండి. మీరు మాతో కలిసి మా దేవుని మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు. చూసారా? మీ సొమ్ము మాకొద్దు, మీ సేవ మాకొద్దు, మీ సహకారం మావద్దు, మీ సహవాసం మాకొద్దు, మీ పొత్తు మాకొద్దని డైరెక్ట్ గా చెప్తున్నారు. ఎందుకు అలా చెప్పారు? అలా చెప్పటం స్థానిక సంఘంలో కొంతమందికి ఇబ్బంది. నేను ముందుగానే చెప్పాను కదా, కొంతమంది బలహీనులైన విశ్వాసులు, అనుభవం లేని విశ్వాసులు, క్రొత్తగా నమ్ముకున్న విశ్వాసులు, వాళ్ళకి ఏముంది? ఈ ప్రపోజల్ చాలా బాగుంది, ఈ ప్రతిపాదన. అవునన్నా వాళ్ళు అంటారు ఈ పని చేయాలంటే మనకి 50,000 ఖర్చు అవుతుందన్నా. వాళ్ళు వచ్చి ఒక 25,000 ఇస్తామంటున్నారు కదా, సగం సొమ్ము పెడతామంటున్నారు, మనతో కలిసి పని చేస్తామంటున్నారు, వాళ్ళు కూడా ఒక వ్యాన్ ప్రొవైడ్ చేస్తామంటున్నారు, మనం ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదనే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి వాళ్ళ వాదన కూడా వినేదానికి న్యాయంగానే ఉన్నట్టుండిద్ది. కానీ లీడర్స్, సంఘంలో నాయకుడు అంటే బ్లైండ్ గా ఏమి తెలియని వాడు నాయకుడిగా పనికిరాడు. నాయకుడు అంటే వాక్యం ఎరిగి ఉండాలి, ప్రతి వ్యక్తిని వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి. స్థానిక సంఘంలో నాయకులు ఎవరు ఏమిటో ఎరిగి ఉండాలి. ప్రతి వ్యక్తిని ఎవరిని పడితే వారిని సంఘంలోకి ఇన్వైట్ చేయకూడదు, అలౌ చేయకూడదు. ఎవరికి పడితే వాడికి బైబిల్ పట్టుకొని రాగానే మన యొక్క ఫుల్ పిట్ ఇవ్వకూడదు. వారు విశ్వాసులే కావచ్చులే, వారు నమ్మిన వారే కావచ్చు. ఖచ్చితంగా ఇక్కడ జెరుబ్బాబెలు, యేషువ, పెద్దలలో తక్కిన ప్రధానులు ఏమన్నారండి? వారి మధ్య ఈ విషయంలో భేదాభిప్రాయం లేదు. చూడండి, ఒక నిర్ణయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఒక డెసిషన్ చేయాల్సిన టైం వచ్చింది. చాలా క్లిష్టమైన నిర్ణయం అన్నమాట. ఈ సందర్భంలో కొంతమంది మన స్థానిక సంఘంలోనే
ఆ నిర్ణయాన్ని ఎందుకు ఆమోదించకూడదు అనేవారు కూడా ఉండి ఉండొచ్చు. ఇక్కడ వ్రాయబడలేదు కానీ జనరల్ గా ఉంటారు అంతే, ఏ సంఘంలోనైనా. మరి నాయకులకి ఏది ముఖ్యం? ప్రజల మెప్పు ముఖ్యమా, దేవుని మెప్పు ముఖ్యమా? క్రొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో, మీరేమి చేసినను ఆయన మహిమ కొరకు చేయండి. మన ఇష్టం కోసం, ప్రజల మెప్పు కోసం ఏ నాయకుడు చేయకూడదండి. వాళ్ళు పెద్ద గుంపండి, వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారండి సంఘానికి, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళు ఆగిపోతారండి. యేసు ప్రభు ఏమన్నాడు గుర్తు తెచ్చుకోవాలి సోదరుడా సోదరి. ఎక్కడ 20-30 మంది ఉంటే వారి మధ్య నేను ఉంటానని ప్రభు చెప్పలా. ప్రభు ఏం చెప్పాడంటే, ఎక్కడ 2 లేక 3 నమ్మకమైన వారు, నాణ్యమైన విశ్వాసులు, నకిలీ విశ్వాసులు కాదు, అటు ఇటు కాలు వెలిసే విశ్వాసులు కాదు, నమ్మకమైన వారు 2 ఉంటే చాలు అన్నాడు. మంది కోసము దేవుని వాక్యాన్ని మనం పాడు చేయకూడదు, దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేయకూడదు. ఒకవేళ జెరుబ్బాబెలుతో, యేషువతో, తక్కిన పెద్దలలో, ప్రధానులతో కొంతమంది వాదించి ఉండొచ్చు. ఈ సందర్భంలో వారు వచ్చారు కదండి, వారు మీతో కలిసి పనిచేస్తామంటున్నారు, మనకు కొంత తేలిక అవుతుంది కదా పని. మనం కట్టే బదులు వాళ్ళు కూడా కొంతమంది వచ్చి స్వచ్ఛందంగా సొమ్మిస్తామంటున్నారు, స్వచ్ఛందంగా పనిలో పాలు పొందుతామంటే మనకేంటి కష్టం? ఎందుకు వాళ్ళని ఆమోదించకూడదు అని వాదించిన వారు కూడా ఉండొచ్చు. కానీ నాయకుడని జెరుబ్బాబెలు ఏమన్నాడు? నో, అసలు మీరెవరయ్యా, మీతో మాకు నిమిత్తం లేదన్నాడు. చూడండి జవాబు ఎలా ఉందో. గోడ మీద పిల్లిలాగా మరి నాయకులైన వాళ్ళు నిర్ణయాలు చేయకూడదు. అది కొంతమంది నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, నాయకులే కానీ గోడ మీద పిల్లిలాగా, కట్టే విరగదు పాము చావదు అన్నట్టుగా. చాలా తప్పు. దేవుని వాక్యం అవును అంటే అవును, కాదు అంటే కాదు. జెరుబ్బాబెలు ఎందుకు నో అన్నాడు? అది ముఖ్యమైన విషయం. ఎందుకు నో అన్నాడు? వారు కూడా ఇశ్రాయేలీలే కదండి, వారు అన్యులేం కాదు, దేవుని ప్రజలే, 10 గోత్రాల వారు. వారంతటి వారు స్వచ్ఛందంగా వచ్చి మేము పని చేస్తాము, సహకరిస్తాము, పాలు పొందుతాము, ప్రయాసపడతాము, సొమ్ము కూడా ఇస్తామన్నప్పుడు ఎందుకు వద్దన్నాడు? అది ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం. ఇక్కడ మనం చూసినప్పుడు వీళ్ళ సంగతి ఈ నాయకులకి బాగా తెలుసు, జెరుబ్బాబెలుకి. ఎందుకంటే వీరు మిశ్రిత జనము. నంబర్ 1, వీళ్ళెవరు? మిశ్రిత జనం. అంటే వీరికి లోకము కావాలి, ప్రభు కావాలి. సువార్తల్లో మీకు తెలుసు, ఒక గుడ్డివాడు ఉన్నాడండి, రోడ్డు పక్కన బట్టేసుకొని అడుక్కుంటున్నాడు. వాడి జీవనం అదే, వాడికి వేరే ఆధారం లేదు. బట్ట పరుచుకున్నాడు. అయ్యా రూపాయి అంటే ఏదో కొంతమంది రూపాయలు ఆ బట్ట మీద వేస్తారు. సాయంత్రానికి ఆ బట్ట మీద ఉన్న డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటాడు. ఆ బట్ట శుభ్రంగా దులిపి మడత పెట్టి సంకలో పెట్టుకొని ఇంటికి వెళ్తాడు. వాని ఆధారం బట్ట, బజారు, అంతే కదా, బట్ట బజారు. ఒకరోజు ప్రభు ఆ దారిని వెళ్తున్నాడు, వాడికి చూపించాడు. వాడు గుడ్డోడు కాబట్టి వాడి ఆధారం బట్ట, వాడికి చూపు లేదు కాబట్టి వాడి ఆధారం బజారు. ప్రభు ఒకరోజు వచ్చాడు, చూపించాడు, చూపు పొందాడు. వాడు కష్టపడి పని చేసుకోగలడు. వాడు మళ్ళీ ఎప్పటిలాగానే ఆ బట్టను శుభ్రంగా దులిపి దాన్ని మడత పెట్టి సంకలో పెట్టుకొని వెళ్ళాడా? అక్కడ ఏమన్నది? బట్టను పారవేసి, నో డబుల్ లైఫ్. బట్ట బైబిల్ ఒక్కసారే మనకు పనికిరాదు. అది ఎరిగిన వాడే రియల్ లీడర్. సంఘంలో గుర్తుపెట్టుకోండి. కొంతమంది దినాల్లో స్థానిక సంఘంలో బట్ట కావాలి, బైబిల్ కావాలి. అవసరమా? ఇలాంటి 2 రకాల వ్యక్తులు అవసరమా? 119వ కీర్తన 113వ వచనం ఏం చెప్తుందంటే, నేను ద్విమనస్కులను ద్వేషించుచున్నాను.
ఏలియా భక్తుడు ఆ కర్మెల పర్వతం మీద తన ప్రజలైన ఇశ్రాయేలుతో అన్నాడు, ఎంతకాలము మీరు రెండు తలంపుల మధ్య తిరుగులాడుచుందురు. టూ లైఫ్స్ ఎలా ఉంటాయండి విశ్వాసికి? ఉంటే బట్ట ఉండాలి, లేకపోతే బైబిల్ ఉండాలి, అంతే. నాకు బైబిల్ కావాలి, బట్ట కావాలి. వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళకి బైబిల్ కావాలి, బట్ట కావాలి, లోకం కావాలి, ప్రభు కావాలి. అదేమంటే మేము కూడా ఏకవసంతానం అంటారండి. కానీ జెరుబ్బాబెలు తెలుసు వీళ్ళ జీవన శైలితో. ప్రతి నాయకుడు స్థానిక సంఘంలోనూ సంఘం వెలుపల వచ్చేవారు కూడా ఎవరు ఎరిగి ఉండాలి, అది మనం నేర్చుకోవాల్సి వస్తుంది. జెరుబ్బాబెలుకి ఎలా తెలుసు అంటే అతడు దైవికంగా ఉన్నాడు కాబట్టి అంతే. మనం దైవికంగా ఉంటే ప్రభువే మనకిస్తాడండి. ఎందుకు వీరిని నో అన్నాడంటే, వీరు ప్రభు పనిలో ప్రవేశించినట్టయితే ఈ దేవుని ఆలయాన్ని పరిశుద్ధులు కట్టాలండి. చెర నుండి విడుదల పొందిన వారు కట్టాలండి, ప్రత్యేకింపబడిన వారు కట్టాలండి, పరిశుద్ధులు కట్టాలండి. సువార్త ఎవరు ప్రకటించాలండి? నేను సువార్త ప్రకటిస్తాను, సాయంత్రానికి సినిమాకి వెళ్తా, సాయంత్రాన్ని మందు కొట్టుకెళ్తా, అబద్ధాలు ఆడితే మోసం చేస్తా, సువార్త కూడా చెప్తా. సరిపోద్దా? చెప్పండి. ఓపెన్ గా మనం మాట్లాడుకోవాలి. ఇది దేవుని వాక్యం. బ్లైండ్ గా మర్మంగా మనం మాట్లాడుకోకూడదు. సువార్త చెప్పేవాడు పరిశుద్ధంగా ఉండాలి, దేవుని మందిరం కట్టేవాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. వేడి విషయాలు మనం చూస్తే వీరికి వాక్యం కావాలి, సిద్ధాంతాలు కూడా కావాలి. సంఘంలో వీరికి చోట్లేదు, దేవుని పనిలో వీరికి చోట్లేదు. వీరికి మంచి రోజులు కావాలి, ముహూర్తాలు కూడా కావాలి ఏదైనా కార్యాలు చేయాలంటే. వీళ్ళు విశ్వాసులు అంటారు. వీరికి సంఘంలో తాగులేదండి, నేను మరలా చెప్తున్నాను. ఇలాంటి వారికి నో చెప్పాలంతే. ముహూర్తాలు కావాలి, మంచి రోజులు కావాలి. వీళ్ళకి రాజకీయాలు కావాలి, రాజకీయ నాయకులు కావాలి. వీళ్ళకి అవసరమైతే ప్రార్థనలు కావాలి, ప్రసంగాలు కావాలి. కొన్ని సందర్భాలలో ఆ సందర్భాలు నేను ప్రస్తావించలేను. ప్రార్థన కావాలి, మంచి బోధకులు కావాలి, చక్కగా దేవుని వాక్యం చెప్పేవాళ్ళని పిలవమని అడుగుతారు. ఆచారాలు కూడా దండిగా కావాలి. ఇలాంటి వారి వల్ల దేవునికి మహిముందా? వీరు గృహాలు కట్టించుకుంటారు, గృహప్రవేశాలు అంటారు, గొప్ప గొప్ప సేవకులు పిలవమంటారు, పాలు పొంగిస్తారు. ఇటువంటి వారు ప్రభు పనికి అవసరమా? ఇటువంటి వారు ప్రభు పనికి అవసరమా? అంతేకాదు, అన్యులు పాటించే ప్రతి విధానాలు వీరికి అవసరం. అది నాయకులు ఇవన్నీ ఎరిగి ఉండాలండి. ఎవరిని ఏ స్థానంలో పెట్టాలో అక్కడ పెట్టాలంతే. వాళ్ళ లోకంలో ఉన్న స్థానాన్ని చూసి, వాళ్ళ స్టేటస్ చూసి, వాళ్ళ ఆధిక్యతలు చూసి, ఈ రోజుల్లో చూస్తే ఈ రోజుల్లో ఉన్న ఒక దరిద్రం ఏంటంటే కులాలు చూసి మనం స్థానం ఇవ్వకూడదు. నో, అంతే. జెరుబ్బాబెలు లాంటి నాయకులు ఈనాడు సంఘాలకు కావాలంటే, లేదా ప్రభు పని పాడైపోద్ది అంతే. ప్రభు పని ప్రభుకు మహిమకరంగా జరుగుతుంది. జెరుబ్బాబెలు అన్ని తెలిసినవాడు కాబట్టి చెప్పాడు నో. నో. ఈ విషయంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అందరూ ఐక్యంగా ఉన్నారు, చూసారా? వారి మధ్య భేదాభిప్రాయాలు. జెరుబ్బాబెలు, యేషువ, ప్రధానులు, పెద్దలు, ప్రజలు, అది అందరూ ఐక్యంగా ఉన్నారండి. ఎక్కడ నుండి కూడా భేదాభిప్రాయాలు లేకపోతే ఆ ఒక రకమైన వ్యతిరేకత రానేరాల. అందరూ మీతో మాకు నిమిత్తం లేదన్న. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవుని పని చేయడానికి పిలువబడ్డాం. ఏదో సరదాగా టైం పాస్ కోసం యేసు ప్రభువుని నమ్ముకోవాలి. మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, అది బైబిల్, రాజ్యాంగం. వాక్యం ఏం చెప్పిందో సాధ్యమైనంత వరకు మనం ఆ వాక్యాన్ని పాటిస్తూ మన జీవనాన్ని జెరుబ్బాబెలు వలె, యేషువ వలె, ఆనాడు బబులోను నుండి మందిరం కట్టడానికి బయలుదేరి వచ్చిన దేవుని ప్రజల వలె మనం ఉంటే
మనకి మేలు, మన సంఘాలకు మేలు, మన కుటుంబాలకి ఆశీర్వాదం. ప్రభు ఈ మాటలు దీవించుగాక.